నమస్తే 99 టీవీకి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. సో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది. చాలా ఉద్దండులైన రాజకీయ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా బరిలో ఉన్నారు. గతంలో కూడా గెలిచిన పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని, అసెంబ్లీ ఎన్నికల్ని అన్ని పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా వెళుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తమకే అనుకూలిస్తుంది అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక వైనాట్ 175 అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే ధీమాతో ఉన్నారు. సంక్షేమ పథకాలే తమని గెలిపించబోతూ ఉన్నాయనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. తాడేపల్లిగూడెం, పెంటపాడు ఈ రెండు మండలాలు ఉన్నాయి తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక పురుషులు 1,04,716 మంది, స్త్రీలు 1,09,325, మొత్తంగా 2,14,049 మంది ఓటర్లు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే కాపులు ఇక్కడ 12 సార్లు, క్షత్రియ, కమ్మ 2 సార్లు గెలుపొందారు. కాపులకు అడ్డాగా చెప్తూ ఉంటారు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలిచింది. తెలుగుదేశం పార్టీ 6 సార్లు ఇక్కడ గెలుపొందింది. మాజీ మంత్రి మూర్తిరాజు 2 సార్లు ఇక్కడ గెలుపొందారు. ఈలి ఆంజనేయులు దంపతులు 4 సార్లు గెలుచుకున్నారు. 2 సార్లు గెలిచిన ఎర్ర నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ అండ్ పసల. ఇక ఏ సామాజిక వర్గానికి ఎంతెంత ఓట్ షేర్ ఉన్నది అనేది కూడా చూద్దాం. సామాజిక ముఖ చిత్రంలో కాపులు 30%, చాలా కీలకంగా ఉన్నారు ఇక్కడ. ఎస్సీలు 18%, కమ్మ 6%, సెట్టుబాలిజ 6%, కొప్పుల వేలం 5%, యాదవ్ 5%, ఇతర కులాలు 30%. కాపులు చాలా కీలకంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. 2014లో ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం గమనిస్తే పైడికొండల మాణిక్యాలరావు, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అప్పుడు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ 2014లో కలిసి పోటీ చేశాయి. జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పుడు తాడేపల్లిగూడెం సీట్ను భారతీయ జనతా పార్టీ కేటాయించారు. పైడికొండల అక్కడ గెలిచారు. మొత్తం ఆయనకి 73,339 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థికి 59,266 ఓట్లు వచ్చాయి. మొత్తం 14,000 ఓట్ల మెజారిటీతో పైడికొండల మాణిక్యాలరావు అప్పుడు గెలుపొందిన పరిస్థితి. 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం గమనిస్తే అక్కడ త్రిముఖ పోరు జరిగింది. 2019లో బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ విడివిడిగా పోటీ చేశాయి. కొట్టు సత్యనారాయణ ఆయన గెలిచారు 70,000 ఓట్లతో. ఈలి మధుసూదన్ రావు 54,000 ఓట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన 36,197 ఓట్లు దక్కించుకున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైందని చెప్పాలి. ఇప్పుడు బరిలో ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కాపులే ఎక్కువగా ఇక్కడ పోటీలో ఉంటూ ఉంటారు. అండ్ కాపులే ఎక్కువ సార్లు గెలిచారు. కాపులే ఇక్కడ ఓట్ షేర్ కూడా కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉంది. కొట్టు సత్యనారాయణ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం. అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కూడా కాపు సామాజిక వర్గంలో చాలా కీలకమైన నాయకుడు. జనసేన పార్టీలో టవరింగ్ పర్సనాలిటీ అంటూ ఉంటారు ఆయన్ని. చాలా హైట్ ఉంటారు. టవరింగ్ పర్సనాలిటీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రీసెంట్గా తాడేపల్లిగూడెం సభలో ఆయన్ని బొలిశెట్టి శ్రీనివాస్ గురించి ప్రస్తావించడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గంలో చాలా కీలకమైన నాయకుడు, మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేసే గుణం ఆయనలో ఉంటుంది. అదే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్కు ఆ ఫాలోయింగ్ను పెంచిన పరిస్థితి ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ 1994-99లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004లో గెలుపొందారు. 2009-2014లో ఓటమి పాలయ్యారు. కాస్త గ్యాప్ వచ్చింది రాజకీయాలకి. అండ్ 2019లో రెండవసారి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనకి అవకాశం దక్కింది. అలాగే డిప్యూటీ సీఎంగా కూడా జగన్ కొట్టు సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ముక్కోనపు పోటీలో గెలిచి ఉండడం అనేది మైనస్, ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టుగా. ఇక జనసేన అభ్యర్థి కూటమి తరపున బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా ఆయన వ్యాపారం చేస్తూ ఉంటారు, బిజినెస్ మెన్. జనసేనలో బలమైన నాయకుడు. ఎంత బలమైన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటారు టవరింగ్ పర్సనాలిటీ జనసేన పార్టీలో అని చెప్పి. రీసెంట్గా జరిగిన తాడేపల్లిగూడెం సభలో కూడా ఆకాశానికి ఎత్తేశారు. ఒకానొక సందర్భంలో అసలు బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ వస్తుందా లేదా అనే పెద్ద చర్చ జరిగింది. కాపు సామాజిక వర్గం అంతా డిమాండ్ చేసింది బొలిశెట్టి శ్రీనివాస్కి. ఆ కమ్యూనిటీలో ఉన్న బలమైన నాయకుడు, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వెళ్ళి సహాయం చేసే సేవాగుణం ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తికి
టికెట్ ఇచ్చుకోవాలి అని చాలామంది కాపు పెద్దలు డిమాండ్ చేసిన నేపథ్యంలో, పార్టీలో కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో, దాంతోపాటుగా ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్కి తాడేపల్లిగూడెంలో టికెట్ ఇస్తే గెలుస్తారనే సర్వేలో వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా డిసైడ్ అయ్యారు. జనసేనకి ఆ టికెట్ కేటాయించారు. బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడ టికెట్ దక్కించుకున్నారు. 2019లో ముక్కోన పోటీలో ఆయన ఓటమి పాలయ్యారు. 3వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. తెలుగుదేశం అండతో విజయం దిశగా ఆయన ప్రయాణిస్తున్న పరిస్థితి. అక్కడ బాబ్జీ ఉన్నారు, వలవల బాబ్జీ. ఆయన మొదటి నుంచి కూడా టికెట్ నాదే అని చెప్పే ప్రయత్నం చేశారు. మొదట్లో బొలిశెట్టి శ్రీనివాస్కి టికెట్ వచ్చినప్పుడు కూడా ఆయన సహకరించలేదు. ఆ తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ఆయనే బాబ్జీ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఒప్పించి ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ 2 పార్టీలు కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. కీలకంగా 2014లో పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడే గెలిచి మంత్రి అయ్యారు కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా అక్కడ బలంగా ఉంది. ఆ క్యాడర్ కూడా కూటమి తరపున పనిచేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో 3 పార్టీల జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయం దిశగా ఆయన పయనిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచినా అప్పుడు ముక్కోన పోటీ కావడం వల్ల ఇప్పుడు వైసీపీ బాగా కష్టపడాల్సిన పరిస్థితి. అప్పుడు ముక్కోన పోటీ కాబట్టి కొట్టు సత్యనారాయణ గెలిచారు. ఈసారి గెలిచే అవకాశాలు ఉండవు అనేది కూటమి నాయకుల నమ్మకం. ఇక సంక్షేమ పథకాలు, రాజకీయ అనుభవం కొట్టుకు ప్లస్ జగన్కి విధేయుడిగా ఉంటూ ఉంటారు కొట్టు సత్యనారాయణ, అటువంటి నాయకుడు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా 175 నియోజకవర్గాల్లో వాళ్ళు చెప్తోంది ఒకటే, ఎక్కడ ప్రచారం జరిగినా సంక్షేమ పథకాలు, మీ ఇంటికి మంచి జరిగితే, మీ ఇంటికి మంచి చేరితేనే మాకు ఓటేయండి అని చెప్పి కొట్టు సత్యనారాయణ కూడా అదేవిధంగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కాపుల మధ్య పోటీ జరుగుతుంది. అంటే కూటమికి కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది. అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యక్తిగతంగా ఆయనకున్న ఫాలోయింగ్ ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కూటమిగా జత కట్టడం కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి అనుకూలించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్.